అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యతను తీసుకున్నానని రైతును ధైర్యంగా సాగుమడిలో నిలబెట్టేందుకు భరోసా ఇస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. 70 లక్షల మంది రైతన్నల కోసం 9,000 కోట్ల రైతు భరోసా నిధుల విడుదలకు నేడు శ్రీకారం చుడుతున్నామన్నారు. సిద్దిపేట జిల్లా నర్మెట్ట గ్రామ వేదికగా మరోసారి తమ పాలనలో రైతే రాజు అని రుజువు చేస్తూ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆర్థిక సాయంతో చేతులు దులుపుకోవటం కాదు, కేవలం 17 నెలల వ్యవధిలో పామాయిల్ పరిశ్రమను మొదలుపెట్టి పూర్తి చేసి నేడు రైతు లోకానికి అంకితం చేస్తున్నామన్నారు. దానికి కొనసాగింపుగా రిఫైనరీ యూనిట్కు శంకుస్థాపన చేస్తున్నామన్నారు. అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యతను తీసుకున్నానని రైతును ధైర్యంగా సాగుమడిలో నిలబెట్టేందుకు భరోసా ఇస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. 70 లక్షల మంది రైతన్నల కోసం 9,000 కోట్ల రైతు భరోసా నిధుల విడుదలకు నేడు శ్రీకారం చుడుతున్నామన్నారు. సిద్దిపేట జిల్లా నర్మెట్ట గ్రామ వేదికగా మరోసారి తమ పాలనలో రైతే రాజు అని రుజువు చేస్తూ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆర్థిక సాయంతో చేతులు దులుపుకోవటం కాదు, కేవలం 17 నెలల వ్యవధిలో పామాయిల్ పరిశ్రమను మొదలుపెట్టి పూర్తి చేసి నేడు రైతు లోకానికి అంకితం చేస్తున్నామన్నారు. దానికి కొనసాగింపుగా రిఫైనరీ యూనిట్కు శంకుస్థాపన చేస్తున్నామన్నారు.